60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం కొన్ని విషయాన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. యా, సో ఇప్పుడు చూసినట్లయితే ట్రంప్ వచ్చినాక యూఎస్లో చాలా చేంజెస్ జరిగాయి. అయితే ఈ చేంజెస్ని అంటే స్టూడెంట్స్ పట్ల ఈ చేంజెస్ అన్నీ కూడా చూసి మిగతా కంట్రీస్ కూడా ఇదే ధోరణిలో ఏమైనా వెళ్తున్నాయి అంటారా? అంటే మనం చూసాం స్టూడెంట్స్ని వెనక్కి పంపించడం జరిగింది ఇండియాకి. సో మిగతా కంట్రీస్ కూడా ఇవి చూసి ఏమైనా స్టెప్ తీసుకుంటున్నాయి అంటారా ఇలాంటివి? అంటే టిపికల్గా ఇమిగ్రేషన్, ఎనీ కంట్రీ ఇమిగ్రేషన్ దే హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లాస్. ఎస్పెషల్లీ యుఎస్ ఇమిగ్రేషన్ ఏంటంటే కన్సర్న్, అంటే మేజర్ కన్సర్న్ ఆజ్ యుఎస్ ఇమిగ్రేషన్, రెస్ట్ ఈజ్ యూరప్. సో ఇమీడియట్ గా ట్రిగ్గర్ అయింది యూరప్, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ లో రైడ్స్ చేశారు. దాని మీద కాంటెక్స్ట్ మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. యుఎస్ ఇమిగ్రేషన్ లాలో లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉంటుంది. సో లీగల్ ఇమిగ్రేషన్ వెళ్ళే వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇల్లీగల్ గా కంట్రీ లోపలికి ఎంటర్ అయిన వాళ్ళను ఆర్ లీగల్ గా ఎంటర్ అయ్యి ఇల్లీగల్ అయిన వాళ్ళను డిపోర్ట్ చేస్తున్నారు టిపికల్ గా. సో ద కంట్రీ ఆల్వేస్ దే గో బై లాస్. ఇట్స్ లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు అమెరికాది. అండ్ ద లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. వన్స్ దే డిసైడ్ దట్ ఫ్రేమ్ వర్క్ లోనే, ద రెగ్యులేషన్స్ లోనే, ఆ పాలసీలోనే యాక్ట్ చేస్తుంటారు. సో ఇన్ సిమిలర్ లైన్స్ లో ద వరల్డ్ లో కొన్ని కంట్రీస్ లో ఇమిగ్రేషన్ లా ప్రివేల్ అవుతుంటుంది బిగ్ టైం. ఎందుకంటే ఆ కంట్రీలో ఉన్న నీడ్స్ ని బట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ క్రియేట్ చేస్తుంది ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్. డాక్టర్స్ నీడ్స్ ఉన్నాయా, లాయర్స్ నీడ్స్ ఉన్నాయా, లేకపోతే ఐటీ ఇంజనీర్స్ నీడ్స్ ఉన్నాయా, లేకపోతే స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్. బాటమ్ లైన్ కంట్రీ ఫ్లరిష్ కావడానికి కోసం ఇమిగ్రేషన్ పాలసీస్ని డిజైన్ చేస్తారు. ఆ ఫ్రేమ్ వర్క్ లోనే వేరియస్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు కెనడా ఇమిగ్రేషన్ అనుకోండి, ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ అనుకోండి, న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ అనుకోండి, తర్వాత యూరోప్లో ఉన్నటువంటి కరేబియన్ ఐలాండ్స్లో ఇమిగ్రేషన్ అనుకోండి, సౌత్ అమెరికా అనుకోండి, ఆఫ్రికన్ కంట్రీస్లో అనుకోండి, వేరియస్ ఇమిగ్రేషన్స్. ఇప్పుడు అమెరికాకి వచ్చేసరికి మన వాళ్ళు మేజర్గా వెళ్ళేది F1 స్టూడెంట్ వీసా మీద వెళ్తారు, తర్వాత H1B స్కిల్డ్ వర్కర్ మీద వెళ్తారు, తర్వాత B1 B2 విజిటర్కి వెళ్తుంటారు. అయ్యే కాకుండా కూడా చాలా టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి. ఆ ఈచ్ టైప్ కూడా ఉన్న ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఫ్రేమ్ వర్క్లోనే వాళ్ళు జాయిన్ అవుతుంటారు. దానికి డ్యూరేషన్ ఆఫ్ స్టే కూడా అందులోనే డిఫైన్ చేసినట్టే ఉంటుంది. తర్వాత అందులో ఏదైనా వయలేషన్స్ ఉంటే కూడా వాళ్ళు ఏ రకమైన యాక్ట్ చేయాలనేది కూడా ప్రిపేర్ అయి ఉంటుంది. సో ఇన్ దట్ మోడ్లోనే ఇప్పుడు ఈ డిపోర్టేషన్ జరుగుతుంది. అదేవిధంగా సెండింగ్ ఆఫ్ బ్యాక్ టు ద హోమ్ కంట్రీ. సో ఒక హోమ్ కంట్రీ నుంచి వచ్చి ఫారిన్ కంట్రీలో ఇల్లీగల్గా స్టే చేస్తున్న వాళ్ళకి ఆ కంట్రీకి బయలాటరల్ కాంట్రాక్ట్ ఏముంటుందంటే, మా కంట్రీలో వయలేషన్ చేస్తే మీ కంట్రీకి మేము డిపోర్ట్ చేస్తామని. సో యూ హ్యావ్ టు వెల్కమ్ దెమ్ బికాజ్ దే ఆర్ బార్న్ ఇన్ యువర్ కంట్రీ. సో దే ఆర్ ఓన్లీ ఏలియన్స్ ఇన్ అవర్ కంట్రీ అండ్ దే ఆర్ బార్న్ ఇన్ యువర్ కంట్రీ. సో ఆ లైన్లోనే చేస్తారు. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ లో ఏంటంటే దిస్ ఇస్ డిజిటల్ ఏజ్. సో పీపుల్ ట్రాకబిలిటీ ఈజ్ ఈజీ టుడే. ఒకప్పుడు అంత పెద్ద ట్రాకింగ్ చేయకపోయేవాళ్ళు, ఉండేవి కానీ తెలిసేది కాదనుకుంటా. కరెక్ట్, ట్రాకబిలిటీ అంటే హ్యూమన్ ట్రాఫిక్. ఇప్పుడు వైల్ వీఆర్ టాకింగ్ దిస్ ఫోన్ ఈజ్ లిజనింగ్ టు us because this is a smartphone. So and based on that only they are giving an information kada. So when we talk about the business, they provide the business links. When we talk about the immigration, they talk about immigration. So in similar lines, world you go around wherever is the place, the IP trackability untaru kabatti. So ee particular countries immigration matters ela unnayante ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ మధ్య మన వాళ్ళంతా స్టూడెంట్స్కి వెళ్తున్నారు, బిజినెస్ చేయడానికి వెళ్తున్నారు, తర్వాత ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నారు, తర్వాత మినరల్ ఎక్స్ప్లోరేషన్కి వెళ్తున్నారు, మైనింగ్లో వెళ్తున్నారు, డైమండ్ తర్వాత గోల్డ్ ఇవన్నీ మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ బాగా చేస్తున్నారు, తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో వెళ్తున్నారు, తర్వాత డ్రిల్లింగ్ అక్కడ వాటర్కి చేస్తున్నారు, తర్వాత రీసెంట్గా ఫార్మింగ్కి వెళ్తున్నారు. సో దీస్ ఆర్ ద టైప్. ఆఫ్రికా ఇస్ ద బిగ్ కాంటినెంట్. సో ఈ వేరియస్ కంట్రీస్లో వెళ్తున్నారు. ఇన్ సిమిలర్ లైన్స్ అమెరికాకి అయితే బిగ్గెస్ట్ స్టూడెంట్ ఫోర్స్ నా మనం చూస్తే వాళ్ళ హైదరాబాద్ కాన్సులేట్ ఇస్ ద బిగ్గెస్ట్ US కాన్సులేట్ ఇన్ అక్రాస్ ద సౌత్ ఏషియా. సో ఆ కంట్రీ ఇక్కడ ఎందుకు పెట్టిందంటే ఇక్కడ హెవీ పూల్ ఆఫ్ టాలెంట్ ఉంది కాబట్టి, ఈ పూల్ ఆఫ్ టాలెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఈ గేట్ వే పెట్టింది అన్నట్టు ఇక్కడ హైదరాబాద్ ఉన్న కాన్సులేట్. సో దట్స్ ద రీజన్ వీ హ్యావ్ బిగ్గెస్ట్ కాన్సులేట్ బికాస్ ద పూల్ ఆఫ్ స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో ఇక్కడ హెవీ టాలెంట్ ఉంది. ఇప్పుడు మనం మినరల్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లోర్ ఎక్కడ డైమండ్స్ కానీ ఎట్లా పిక్ చేస్తామో దిస్ ఇస్ అనదర్ రీజన్ ఆఫ్ పికింగ్ అప్ థింగ్స్ అన్నట్టు. సో అందువల్ల హైదరాబాద్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. తెలుగు ప్రజలకు ఎక్కువ మంది వెళ్ళడానికి ఆస్కారం అయింది. వాళ్ళ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా వేరెవర్ దేర్ ఇస్ స్టెమ్ ప్రోగ్రామ్స్ ఉన్న ఏరియాస్లో, స్టెమ్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్ ఉన్న దాంట్లో 90% బెనిఫిట్స్ ఇండియన్స్కి అవుతుంది. అయితే ఇది చూసే కదా ఇప్పుడు లైక్ నెక్స్ట్ వేరే కంట్రీస్ UK ఇవన్నీ కూడా ఇదే పాలసీలో వెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఫిల్టర్స్ అంటే ముందు ఉన్నా కానీ యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడే తీసుకుంటున్నారు. అది అంటే ట్రెండింగ్ అవుతుంది కదా, ఏదైనా టైమ్స్ ట్రెండ్స్ అంటారు కదా. ఇప్పుడు యూరోప్లో ఏంటంటే బాగా ఇన్స్టెబిలిటీ మొదలైంది.
పోస్ట్ Hmm. పాండమిక్ రెసిషన్ వచ్చింది. సో Okay. ఎంప్లాయ్మెంట్ ఎలా ఉందని రీఎవాల్యుయేట్ చేస్తుంది. ఏదైనా కంట్రీ మంత్లీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే టిపికల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంటుంది ప్రతి కంట్రీలో కూడా, ఒక లేబర్ Okay. డిపార్ట్మెంట్. వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు వాట్ ఈస్ ద స్కేర్ సిటీ ఆఫ్ ద పీపుల్. ఈ కంట్రీలో ఏ జాబ్స్కి ఎక్కువ స్కేర్ సిటీ ఉంది, ఉంది. అవి ఎలా ఏ రకంగా మనం క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ద స్కేర్ సిటీ అన్న Yes. రేంజ్లో. సో ఇవాళ లండన్లో ఉందనుకోండి, వాళ్ళు అనాథరైజ్డ్ ఎవరైనా వర్క్ చేస్తారని తెలుసుకున్నారు అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి నోటీస్ ఇస్తుంది, ఇచ్చి కనెక్ట్ చేసుకొని వాళ్ళని రిమూవల్ ప్రొసీడింగ్స్ కంటిన్యూ చేస్తారు. సో అందులో భాగంగానే మొన్న హోటల్లో పనిచేస్తున్న వాళ్ళని రైడ్ చేసి ఫ్రంట్ ఆఫీస్లో. సో దే నెవర్ క్రియేటెడ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఫ్రంట్ ఆఫీస్ ఎంప్లాయీస్. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ రూపకంగా ఇంకో రూపకంగా వెళ్ళి ఫ్రంట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఏది హోటళ్ళలో. సో అది విచ్ దే డోంట్ లైక్ ఇట్. బ్యాక్ ఆఫీస్ విచ్ ఈజ్ లైక్ చెఫ్ అని ఇంకేదైనా కానీ వేరియస్ అంటే వంటలు చేసే దానిలో వెల్కమ్ చెప్తారు. బట్ వేరే ఫ్రంట్ ఆఫీస్ దట్ ఈస్ దేర్ జాబ్స్, దే ట్రీట్ దట్ ఈస్ దేర్ జాబ్స్ వల్ల అందువల్ల వాళ్ళు వెల్కమ్ చెప్పకుండా రైడ్ చేస్తుండే. వేరే ఈవెన్ హైదరాబాద్ అమెరికాలో కూడా అదే జరుగుతుంది. హైదరాబాద్ నుంచి మూవ్ అయిన వాళ్ళు చాలా మంది F1 స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళు అక్కడ అనాథరైజ్డ్ వర్క్ చేస్తున్నారు. ఓకే. ఈ స్టోర్స్లో, గ్యాస్ స్టేషన్లో, లిక్కర్ స్టోర్లలో ఇవన్నిట్లలో పనిచేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ అథరైజ్డ్ వర్క్. సో అక్కడ వయలేట్ చేస్తే మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కంట్రీ బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు సిబిపి ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు అన్నట్టు. మన ఫోన్లు తీసుకుంటారు, మన కంప్యూటర్ తీసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. సో యూనివర్సిటీ అట్లాంటాలో ఉంటే మనం వాషింగ్టన్ డీసీలో ఉంటే వాట్ ఈస్ ద రీజన్ టు స్టే ఇన్ దట్, తర్వాత మనీ బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేస్తారు, వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటాయి. సో దే హ్యావ్ అన్ యాక్సెసిబిలిటీ టు ద బ్యాంక్ అకౌంట్, అవన్నీ చూస్తారేమో. చూసి బేస్డ్ ఆన్ దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఎర్న్ while you are study. So that's the gap అన్నట్టు. అప్పుడు if they identified because you violated Immigration Nationality Act, so you need to be deported అని చెప్తారు. సో అదే అందుకని అంటే పంపించిన వాళ్ళ పట్ల రకరకాల అపోహలు వచ్చాయి. ఏదో తను లొకాలిటీ బేస్ చేసుకొని ఓన్లీ లోకల్ పీపుల్కే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇండియన్స్ ని పంపించేస్తున్నారు అనే దాని మీద వచ్చాయి. సో బేసిక్ గా అయితే ఇల్లీగల్ గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి అని అంటుంటారు. Correct. That's a wrong perception. Trump is not against to Indians. Trump is totally against to the illegal workers. Okay. It's clear కదా ఇప్పుడు. Trump is not against to Indians or anyone from the world. He is totally against to illegal workers who are working in the country unauthorized. Okay. Because they are not paying taxes. They are getting paid by cash. Okay. So that they are not contributing anything to the economy of the country. So when nobody is that people who are getting the money in cash, they are not paying taxes, then they don't allow them to stay in the country. Simple. Protecting his country. అదే దానిలో Interest, తను the చేస్తున్నారు. country's tax interest, typically economy interest లో భాగంగా వీళ్ళందరినీ డిపోర్ట్ చేస్తున్నారు. Deport చేయడం జరిగింది. సో అంత వయలేషన్స్ ఏదైనా ఉన్నా, క్రిమినల్ వాళ్ళ దగ్గర ఏదైనా ఉన్న బ్యాక్గ్రౌండ్ లో, ఇంకా వేరియస్ రీజన్స్ లో ఏదైనా ఉన్నా కూడా వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఫిల్టర్ చేసినప్పుడు ఆ వయలేషన్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి వస్తాయి కరెక్ట్. అన్నమాట. ఇప్పుడు Detect చేయడానికి ఉంటుంది. ట్రాఫిక్ వెళ్తుంటుంది, స్పీడ్లో వెళ్తారు అనుకోకుండా పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తాయి కదా. Exactly. అప్పుడప్పుడు ఇక్కడ మనకు టికెట్ వేస్తే ఎన్ని టోటల్ టికెట్లు వచ్చినాయో తెలుస్తాయి కదా, అట్లా కాప్ ఆపితే. సో ఇన్ Okay. సిమిలర్ లైన్స్ అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆపితే అసలు ఎకనామిక్ ప్రాబ్లం ఉందా, ఫైనాన్స్ లో ఏదైనా ఇష్యూ ఉందా, తర్వాత ఇమిగ్రేషన్ ఇష్యూ ఉందా, ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, అన్ని తెలిసిపోతుంది వాళ్ళకి. Yeah. సో దాన్ని బేస్డ్ మీద దే ఆర్ డిపోర్టింగ్. Reporting. Okay. Exactly. Thank you. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్.